హాయ్ మామ, నమస్తే. నేను చాలా రోజుల నుంచి గోప్రో కెమెరాతో వీడియో తీయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే అది అనుకుంటున్నాను. మొత్తానికైతే మేము గోప్రో కెమెరా అయితే కొనుక్కున్నాం అనమాట. ఇప్పుడు మాధవరం నుంచి హైదరాబాద్ అయితే ట్రావెలింగ్ చేస్తున్నాను. ఇదే నా ఫస్ట్ వీడియో అనమాట. చూస్తున్నారు కదా, క్లైమేట్ మొత్తం చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అసలు అమేజింగ్. నేను ఎప్పుడు ఇలా గోప్రో కెమెరాతో వీడియో తీయలేదు. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇదే ఫస్ట్ టైం నా వీడియో. దయచేసి సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదా, క్లైమేట్ అంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. అసలు మామూలుగా లేదు. వావ్, బ్యూటిఫుల్. ఇది మాధవరం బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు మేము మాధవరం నుంచి హైదరాబాద్కి అయితే ట్రావెల్ చేస్తున్నాము. క్లైమేట్ అంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. నా ఫస్ట్ వీడియో అనమాట ఇది. చూడటానికి చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మాధవరం బ్రిడ్జ్ అనమాట. వావ్, బ్యూటిఫుల్ క్లైమేట్. మొత్తానికి మాధవరం బ్రిడ్జ్ అయితే దాటేసినాం మామ. రోడ్లు చాలా విశాలంగా ఉన్నాయి. అసలు ఏం అడ్డం వస్తలేదు. చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. మన బండిని క్రాస్ చేస్తాడా? చేసారులే, పోతే పోనీ, మనం ఏం చేస్తాం. పొలాలు మొత్తం అయిపోయినట్టున్నాయి మా, మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. ఏంటి మామ ఇది ఇలా ఉంది? మొత్తం పొలాలు మొత్తం అయిపోయినట్టున్నాయి. వరి పంట. సో గుడ్. మొత్తానికైతే మాధవరం బ్రిడ్జ్ దాటేసినాం మామ. చూస్తున్నారు కదా, బస్సు క్రాస్ చేసి దెంగేస్తున్నారు. మొత్తానికి తినటానికైతే ఒక దగ్గర ఆపినాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ క్యాంప్ దగ్గర ఆపేసినాము. మా వైఫ్ వచ్చేసి ఆల్రెడీ వెళ్ళి టిఫిన్ లాగిస్తూ ఉంది. పూరి చేసుకొని నేను కూడా ఆర్డర్ పెట్టుకొని తినేసాను మామ. అస్సలు ఇడ్లీ అయితే చాలా చండలంగా ఉంది. అంకుల్ ఎందుకో మరి 3 స్పూన్స్ ఇచ్చాడు మామ. ఇంకొకటి తీసుకొని ఏం చేయాలి అర్థం కాలేదు. అసలు చట్నీ అయితే ఏం బాగలేదు. ఇంకెలానో ఇంకా ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి తినాలని చెప్పేసి ఇంకిద్దరం తినేసి మెల్లగా ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ నుంచి మెల్లగా స్టార్ట్ అయిపోయినాం. మొత్తానికి రైచూర్ దగ్గరలో ఉన్నాం మామ. ఇంకా రైచూర్కి చాలా దగ్గరలో ఉన్నాము. మొత్తానికి ఏదో విధంగా వచ్చేసాంలే అనుకుంటే రైచూర్లోకి వచ్చేసరికి చాలా పెద్ద ర్యాలీ అయితే చేస్తున్నారనమాట. మన పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా మీద దాడి చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి మన కర్ణాటక రైచూర్లోన అందరూ ర్యాలీ అయితే చేస్తున్నారనమాట. చాలా పెద్ద క్యూ మామ. అసలు మామూలుగా లేదు. మినిమం 15 to 25 మినిట్స్ వరకు ఎక్కడైతే నుంచున్నామో అక్కడే నుంచున్నాం అనమాట. చాలా చూస్తున్నారు కదా లైన్. అసలు చాలా దూరం వరకు ఉన్నారు. అసలు వాళ్ళు ఎప్పుడు క్లియర్ అవుతుందిరా స్వామి అనుకొని వెయిట్ చేసేసరికి ఇంకా మొత్తానికి ఇంకా అలానే వెయిట్ చేయడం అయితే జరిగింది. వెయిట్ చేసి మొత్తానికైతే మన మురళీ నాయక్ చనిపోయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే మామ. మురళీ నాయక్ బ్యానర్ పట్టుకొని ర్యాలీ చేసేసరికి చాలా మంచిగా అనిపించింది అనమాట. నాకంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలా మన దేశం కోసం చనిపోయాడు. ఇలా త్యాగం ఎవరు చేయరు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు మన మురళీ నాయక్ చనిపోవడం వల్ల వీళ్ళు ర్యాలీ అయితే చేస్తున్నారు అనమాట కర్ణాటకలో. మనం మొత్తానికి దాటేస్తామన్నమాట. రైచూర్ అయితే అసలు చాలా టైం పట్టుకోకపోయినాము. మొత్తానికి మనం రైచూర్ అయితే దాటేసినాము. దాటేసిన తర్వాత చాలా పెద్ద ఫ్యాక్టరీస్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. చూడటానికంటే చాలా మంచిగా అనిపిస్తుంది మామ. ఎప్పటి నుంచో అసలు గోప్రో కెమెరా తీసుకొని వీడియో తీయాలని చెప్పేసి అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.
నాకు అలా ఈ రోజుకైతే నెరవేరిందనమాట. మొత్తానికి నేను నా GoPro కెమెరాతో మొత్తానికైతే వీడియో తీస్తున్నా. ఇప్పటి నుంచి మీరు సపోర్ట్ చేయండి. ఈ త్వరలో నేను 3 మంత్స్కి 1,10,000 అయితే నేను టార్గెట్ పెట్టుకోబోతున్నాను మామ. ఇప్పటి నుంచి మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా ఉండాలి. ఇది చూడండి అసలు ఎలా వస్తున్నాడంటే అసలు బండి వస్తుందా లేదా కూడా చూసుకోవట్లేదు, అలానే రోడ్డుకి మధ్యలోకి వచ్చేసాడు. ఇదే మామ పరిస్థితి. మొత్తానికి మన కళ అయితే నెరవేరిందనమాట. మొత్తానికి మన GoPro కెమెరాతో అయితే మనం వీడియో తీస్తున్నాము. నాకంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను 3 మంత్స్కి వచ్చేసి 1,10,000 అయితే టార్గెట్ పెట్టుకోబోతున్నాను అనమాట. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి. నేను అలానే వీడియోస్ తీసుకుంటూ నేను కష్టపడిన డబ్బాలతో హెల్పింగ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను కూడా ఇలా వీడియోస్ తీస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. మొత్తానికైతే నాకంటే చాలా హ్యాపీగా ఉంది మామ. ఎన్ని రోజులు మనం లాస్ట్ టైం 30 డేస్కి 45,000 టార్గెట్ పెట్టుకున్నప్పుడు టార్గెట్ అయితే రీచ్ అయ్యలేకపోయామన్నమాట. ఎందుకంటే టార్గెట్కి మనకి ఓన్లీ 4,000 డిఫరెంట్ ఉందన్నమాట. ఈసారి అలా కాకుండా ఖచ్చితంగా రీచ్ అవుతాం ఇంకా ఖచ్చితంగా. అలానే గట్టిగా టార్గెట్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఇది చూడండి అసలు అద్దులు చూడకుండా కూడా ఇలానే మ్యార్కి వచ్చేస్తున్నాడు. ఎక్కడ వచ్చాడు చూడండి. వేసినా కూడా అసలు కొంచెం కూడా తెలియలేకుండా రోడ్డు మీదకి వస్తాడు. మనం రాయచూరు దాటి కొంచెం దూరం వచ్చిన తర్వాత నాకు పెద్ద హైవే అయితే కనిపించింది అనమాట. ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇటు సైడ్ నుంచి ఇది రాయచూరు సైడ్ నుంచి ఇటు మన హైదరాబాద్కి కలుస్తుందంట హైవే. ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా ఈ రోడ్డు అయితే మనకి చాలా బాగుంటుంది హైదరాబాద్కి వెళ్ళడానికి. రోడ్ అంటే చాలా పెద్దగా ఉంది. మీకు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎండ్ అయిందో మీకు తెలిస్తే ఒకసారి చెప్పండి. మీరు నాకైతే అంతగా ఐడియా ఏం లేదు. రోడ్ అంతే కన్స్ట్రక్షన్లో ఉంది. రైట్స్ దాటిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వస్తుంది అన్నమాట మనకి హైవే. చాలా పెద్ద ఫ్యాక్టరీస్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ ఫ్యాక్టరీస్ ఏం ఫ్యాక్టరీసో మనకి అంతగా ఐడియా అయితే లేదు. ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్యాక్టరీస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. మనకైతే ఫ్యాక్టరీస్ గురించి కొంచెం కూడా ఐడియా లేదు. ఒకవేళ మీకు తెలిసిందనుకో కామెంట్ చేయండి. తెలియకపోతే ఎవరికైనా షేర్ చేయండి. కామెంట్ చేయండి, మాకు కూడా తెలుస్తుంది. చాలా రోజులు నేను తిరుగుతున్నాం కానీ మాకు డౌట్గా ఉన్నాం. మరి ఫ్యాక్టరీలో మాకు కూడా ఐడియా లేదు. సో తెలిస్తే కామెంట్ చేయండి. మొత్తానికి రెస్ట్ తీసుకోవడానికి అయితే బండి అయితే పక్కన ఆపరేషన్ అమ్మాము. అడుగడు కాలుతూనే ఉంది. మా వైఫ్ కాళ్ళు నస్తున్నాయని చెప్పేసి చూస్తున్నారు కదా, కూర్చొని టెంపుల్ దగ్గర చెట్టు కింద అయితే ఆపేసినాము. కూర్చొని ఉంది. మొత్తానికి రోడ్డు పక్కన అయితే ఆపేసుకున్నాం. హాయ్ గైస్, నేనే క్రేజీ బాయ్ లక్కీ. మనం మొత్తానికైతే కర్నూలు టు హైదరాబాద్ హైవేకి అయితే ఎక్కేసినాం అనమాట. టోల్ గేట్ దగ్గరలో ఉన్నాం. అంటే ఇంకా ఈ టోల్ గేట్ దాటిన తర్వాత ఇంకొక 75 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట హైదరాబాదు. మొత్తానికి మనం టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూస్తున్నారు కదా, టోల్ గేట్ రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ క్రాస్ చేసేస్తున్నాం మనం. వావ్, మొత్తానికైతే దాటేసినాం మామ. టోల్గేట్ అయితే దాటేసినాం. వావ్, బ్యూటిఫుల్ క్లైమేట్. ఎండగా ఉన్నా కానీ చాలా మంచిగా ఉంది మామ. క్లైమేట్ అయితే అసలు మామూలుగా లేదు. ఎస్టర్డే వర్షం పడింది కదా. చూడండి, హైదరాబాద్లోకి ఎంటర్ అయిన తర్వాత అయితే వీడు వస్తున్నాడు. అసలు అద్దంలోనే చూసుకుంటున్నాడో లేదో తెలియదు. జడ్డి బుక్ లాగా ఉన్నాడు వీడైతే. అసలు వేసిన ఫెలో.
మొత్తానికైతే హైదరాబాద్లోకి రీచ్ అయిపోయినాం మామ. చూస్తున్నారు కదా, మొత్తం సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. రాగానే సిటీలో వీడియో ఒకటి తగిలిండు మనకి, బులోరో చూశాడు కదా. అసలు ఎలా వస్తున్నాడు చూడండి, అసలు అద్దంలో కూడా చూసుకుంటకుండా కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఎలా నడుపుతారు మా రోడ్డు మీద బండ్లు నడపాలంటే పై నిండా కళ్ళు ఉండాలనిపిస్తుంది చెప్తారు మా అమ్మ వాళ్ళు నేను డ్రైవింగ్కి వెళ్ళేటప్పుడు. అలాంటిది ఇటు అసలు సైడ్ నుంచి అసలు అద్దంలో నుంచి కూడా చూసుకోకుండా ఎదుటి మనుషుల్ని చెప్పడానికి వస్తారేమో, సరిగ్గా డ్రైవింగ్ వస్తుందో రాదో మరి. కానీ మొత్తానికైతే ఇది స్ట్రైట్కి వెళ్తే మనం అరంగర్ దగ్గరికి వెళ్తామంట. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్కి లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళిపోతాము. మొత్తానికి ఇంకా సిటీలోకి అయితే ఎంటర్ అయినాము. చూస్తున్నారు కదా, మన జేఎన్టీ ఫ్లైఓవర్ అనమాట. లూలు మాల్ చూసారా ఇప్పుడే? లూలు మాల్ జేఎన్టీ దగ్గర ఉంటుంది అనమాట. మనకి మధ్యలో చాలా ఫేమస్ అయింది వీడియో. నేను ఎన్నిసార్లు ఇట్లా దొబ్బినా ఎక్కువ లూలు మాల్ రీల్ వచ్చేదనమాట. నాకు కూడా తెలియదు. ఒకసారి 2 సార్లు బాగా విజిట్ అయ్యాము. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ లూలు మాల్. మనం మొత్తానికి హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వచ్చేసినాం. మొత్తం ఆల్మోస్ట్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం మామ. మనకి ఫస్ట్ వీడియో అయితే టోటల్గా మనం కంప్లీట్ అయితే చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఈ కేపీహెచ్పి మామ, ఇది కేపీహెచ్పి అనమాట. ఇక్కడ నుంచి మేము లెఫ్ట్కి వెళ్ళిపోతే ఇంకా ఆల్మోస్ట్ మనం హైదరాబాద్ చేరుకున్నట్టే. నా వ్లాగ్ తీయాలనుకున్నాం కదా, నా ఫస్ట్ వీడియో చాలా సంతోషంగా చాలా హ్యాపీగా అయిపోయింది వీడియో. నాకంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో రోజుల నుంచి నాకు కలిగిన కళ ఈరోజు నెరవేరింది అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ